డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి పూజా ఉపవాస నియమాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎలాంటి వివిధ విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చో, ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సంవత్సరం మొత్తంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశి చాలా గొప్పది. దీన్నే వైకుంఠ ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పదంటే, ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి విష్ణువుని దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా, ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ముక్కోటి ఏకాదశి ఉన్న ఇంకొక ప్రత్యేక ఏమిటంటే, ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది. అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండాలి. అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే, ఆ రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. అయితే ఇలా ఉండటం ఆధునిక కాలంలో కష్టం. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా పాలు, పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టిన పదార్థాలు ఏవైనా ఉంటే అవి తింటూ ఉపవాసం ఉండొచ్చు. ఉడకబెట్టకుండా ఉన్న పదార్థాలు ఏవైనా తిని ఉపవాసం ఉండొచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళకి హరి నక్తం అని ఒక విధానం చెప్పారు. హరినక్తం ఉండొచ్చు. హరినక్తం అంటే ఏంటంటే, పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం, గోధుమ ఉప్మా లాంటివి తినొచ్చు. దీన్ని హరినక్తం అంటారు. అయితే ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి, వృద్ధులకి, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు వర్తించదు. వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అనే మంత్రం చదువుకుంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే, మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి. లేదా శ్రీ రామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీ నరసింహస్వామిది, వీటిలో ఏదో ఫోటో పెట్టుకుని గంధం బొట్లు, కుంకుమ బొట్టు పెట్టండి. అక్కడ ఒక వెండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. తరువాత తులసి మాలికను ఫోటోకి అలంకరించండి. లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఆ ఫోటోకి ఓం నమో నారాయణ ఈ మంత్రం 21 సార్లు చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా 21 సార్లు చదవండి. తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి. క్షీరాన్నం, ఆవు పాలతో చేసిన పొంగలైనా నైవేద్యం పెట్టొచ్చు. చక్కెర పొంగలి అయినా నైవేద్యం పెట్టొచ్చు. అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏమైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. వాటిని సాల పుష్పాలు అంటారు. అవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు, విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి వీళ్ళందరూ విష్ణు స్వరూపాలే. ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు
ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షలాగా పనిచేస్తుంది. సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దేవాలయంలో సహజంగా మనం 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణు ఆలయంలో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ప్రదక్షిణలు చేయండి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చెయ్యాలి. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గడపను పుష్పాలతో అలంకరించి ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి. కానీ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని దర్శిస్తే మాత్రం జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధింప చేసుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామ స్మరణ, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చెయ్యకపోయినా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశిని పుత్రాద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీన్ని గొప్పతనాన్ని వివరించే కదా. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి ఆభ్యగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలు సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రాద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు. అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకంగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చంపకకు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడై తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం వివరా చెబుతాడు. ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి.